హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ లైఫ్ డైరీస్. ఇవాళ మన ఛానల్లో సింపుల్గా ఈజీగా అయిపోయే శక్కరపార రెసిపీని అయితే చూసేద్దాం. ఇదైతే అందరికీ చిన్నటి జ్ఞాపకంగా ఉండిపోయిన రెసిపీ అని అనుకుంటున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు షుగర్, అదే కప్పుతో వాటర్, ఇంకా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి బాగా కలిపేసుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత ఈ ఏదైతే మిక్స్చర్ ఉందో దాంట్లో నాకైతే 3 కప్పుల గోధుమ పిండి అయితే పట్టిందండి నేను తీసుకున్న వాటర్ అండ్ షుగర్ క్వాంటిటీకి. బట్ ఆ పిండిని వేసేసి చపాతీ పిండి మాదిరిగా కొంచెం మృదువుగా కలిపేసుకొని పెట్టుకోవాలి. అలా కలుపుకున్న దాన్ని చపాతీ కర్రతో ఒత్తేసుకొని మరీ చపాతీల పలసగా కాకుండా కొంచెం మందంగా, నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలా మందంగా ఒత్తేసుకొని వాటిని పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ కట్ చేసుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకునడానికి ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న ఆయిల్ని ఇవి వేసేటప్పుడు మంచి సిమ్లో పెట్టేసి వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి సిమ్లో వేయించుకుంటే ఏమవుతుందంటే వీటిలో లోపల పిండి లోపల వరకు ఉడికిపోయి మంచి మనకి క్రంచీనెస్ అనేది చాలా బాగుంటుంది తింటూ ఉన్నప్పుడు. శక్కరపార అంటేనే చాలా క్రంచీగా గట్టిగా ఉంటుంది కదా. సో అలా రావాలంటే మనకు పిండి లోపల కూడా ఉడకాలండి. దానికోసం మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవడమే. మీరు కూడా చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి కమెంట్ సెక్షన్లో. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.